నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియాకు చంద్రబాబు హాజరు కానున్నారు. తెలుగు యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు బృందం. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. హారిక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 6 రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు నాయుడు పర్యటించబోతూ ఉన్నారు. మొత్తంగా 29 కార్యక్రమాల్లో అక్కడ చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. దేశానికి, అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద పక్కాగా పూర్తిగా కూడా సిద్ధం చేసుకునే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ అన్ని కూడా ఆయన సింగపూర్ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకసారి దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఈ రెండో పర్యటనలో సింగపూర్ కు వెళ్లారు. మొత్తంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగానే రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలని అక్కడున్నటువంటి పెట్టుబడిదారులకు చంద్రబాబు నాయుడు వివరించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతము, మానవ వనరులు వంటి విషయాలను అక్కడున్నటువంటి పెట్టుబడిదారులకు తెలియజేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 6 రోజుల్లో చంద్రబాబు నాయుడు వివిధ కంపెనీల సీఈఓలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతూ ఉన్నారు. మొదటి రోజు అక్కడున్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో తెలుగు వారంతా కూడా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకాలంటూ మొదట్లోనే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లి అక్కడ ల్యాండ్ అయిన వెంటనే వారంతా కూడా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం అక్కడున్నటువంటి ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో వారందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతూ ఉన్నారు. సమావేశమై వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కోరేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క దీనికి సంబంధించి ఏదైతే ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు కానీ, సెమీ కండక్టర్లు, ఏ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగబోతూ ఉంది. దానికి సంబంధించి వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు బృందం సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా వారందరం కూడా ఇటు ప్రోత్సహించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ సింగపూర్ లో పూర్తి స్థాయిలో పాడైపోయింది. సింగపూర్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత ఇష్టం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సింగపూర్ కు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలను సింగపూర్ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సింగపూర్ కి వెళ్లి సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను వివరించి వాటి నుంచి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహాయ సహకారాలని అందించే విధంగా కూడా వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. హారిక.